దానితో అంబ గొంతు మూగపోయింది. కళ్ళల్లో నుంచి వచ్చేది కన్నీరా లేక ప్రవాహం అనేలా ఉంది. తన చేతులు వణుకుతున్నాయి. ఒక శిలలా అక్కడ నిలబడి సారుడు వైపు ఎంత చూసినా తను మాత్రం తిరిగి వెనక్కి చూడలేదు. ఇక ఆశలన్నీ 1000 ముక్కలైపోయి తనకేం చేయాలో తెలియక ఇక వెనక్కి తిరిగి భీష్ముడి దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు నా రాజ్యాన్ని జయించి నా చెయ్యి పట్టుకుని స్వయంవరం జరుగుతున్న సభలో నుంచి నన్ను ఎత్తుకెళ్లావో అప్పుడే నేను నీ సొంతం అని ఈ కారణాలు చెప్పి సారుడు నన్ను తిరస్కరించాడు. ఇక నేను నీదాన్ని, నన్ను పెళ్లి చేసుకో అని అంబ భీష్ముడితో అంది. దానికి భీష్ముడు అంబికా అంబాలికలతో విచిత్ర వీరుడికి పెళ్ళైపోయింది. తన ఆరోగ్యం బాగలేకపోవడంతో వీరుడికి నిన్నిచ్చి పెళ్లి చేయలేను. అలాగని నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల నిన్ను పెళ్లి చేసుకోలేను. కాబట్టి నన్ను క్షమించు అంబ అని భీష్ముడు అన్నాడు. రాజ్యం పైన దాడి చేసి నన్ను ఎత్తుకొచ్చి నా కన్నవారికి దూరం చేశావు. ప్రేమించిన వాడే నన్ను తిరస్కరించేలా చేశావు. నువ్వైనా చెరదీస్తావేమో అని అనుకుంటే నువ్వు నన్ను వద్దంటున్నావు. ఒక ఆడదాని ఉసురు పోసుకున్న నువ్వు నీ రాజ్యం ఏం సుఖపడుతుంది? నువ్వు భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేశావో నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీకు చావు రాదని సంబరపడుతున్నావు కదా, ఏనాటికైనా నీ చావుకు నేనే కారణమవుతాను అని భీష్ముడు ముందు ప్రతిజ్ఞ చేసి అడవిలోకి వెళ్ళిపోయింది. భీష్ముడికి బాధగా ఉన్న తన బాధ్యత వల్ల తన ప్రతిజ్ఞ వల్ల ఏమీ చేయలేకపోయి మౌనంగా ఉన్నాడు. ఇంతలో విచిత్ర వీరుడికి అనారోగ్యం ముదిరి చనిపోయాడు. అంబికా అంబాలికలు విధవలయ్యారు. రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు. రాజ్యమంతా అల్లకల్లోలం అవుతుంది. మంత్రులంతా నేను రాజు అవుతానని కొట్టుకుంటున్నారు. ఇలా వదిలేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే రాజ్యం పతనం అవుతుంది. ఇదే పరిస్థితి అనువుగా తీసుకొని పక్క రాజ్యం రాజులు మనపై దండెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చెక్కబడాలంటే ఒకటే మార్గం ఉంది, వారసుడు పుట్టాలి. దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సత్యవతి భీష్ముడిని పిలిపించింది. భీష్మ, ప్రస్తుత పరిస్థితులు నీకు తెలుసు. ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒకటే మార్గం. నువ్వు నీ తమ్ముడు భార్యలైన అంబికా అంబాలికలతో సంగమించి వారసులను ప్రసాదించు అని అడిగింది. అప్పుడు భీష్ముడు, అమ్మ, నేను ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాను, నేను చేయలేను అని భీష్ముడు అన్నాడు. దానికి సత్యవతి, నువ్వు ప్రతిజ్ఞ చేసింది నా కోసమే కదా, మరి ఇప్పుడు నేనే ఆ ప్రతిజ్ఞను వదిలేయని అడుగుతున్నాను అని అంది. దానికి భీష్ముడు, నేను ప్రతిజ్ఞ చేసింది నీకోసమే కావచ్చమ్మా, కానీ నేను ప్రతిజ్ఞ చేసింది నా మాట నేను తప్పకూడదని. నేను వేసుకున్న మాటే నేనే తప్పితే ఇక నాకేం మిగులుతుంది? ఇదే నాకు ధర్మం అనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు సత్యవతి, సరే, ఇక మిగిలింది ఒకటే మార్గం. నేను ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న రహస్యం చెప్పవలసిన సమయం వచ్చింది. నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోకముందే పరాశరుడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు పుట్టాడు. పెళ్లి కాకుండానే పుట్టిన కొడుకు కాబట్టి నేను పెంచుకుంటానని పరాశరుడు తీసుకెళ్లాడు. తను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతని పేరు వ్యాసుడు. తనని తీసుకొనిరా అని భీష్మునికి చెప్పింది. ఆ వ్యాసుడు రాసిన కథే ఈ మహాభారతం. వ్యాసునికి మించిన గొప్ప కవి మన ప్రపంచంలోనే లేడు. ఎందుకంటే మహాభారతాన్ని మించిన మరో గొప్ప కథ ఏ భాషలో గాని ఏ దేశంలో గాని ఖచ్చితంగా లేదు. భీష్ముడు వ్యాసుని కలిశాడు. కానీ వారు మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు చాలా సంతోషాన్ని పొందారు. ఎందుకంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎదురుపడినప్పుడు వారి ఐ కాంటాక్ట్ లో గొప్ప వ్యక్తిని కలిశానని ఖచ్చితంగా అనిపిస్తుంది. భీష్ముడు వ్యాసుని తన రాజ్యానికి తీసుకువెళ్లాడు. వ్యాసుని చూసి సత్యవతి ఎంతో సంతోషించింది. వ్యాసుడితో పరిస్థితి అంతా వివరించింది. అంబికా అంబాలికలతో సంగమించి పిల్లల్ని కనాలని చెప్పింది. దానికి వ్యాసుడు, అమ్మ, నేను ఆజన్మ బ్రహ్మచారిని, కానీ తల్లి మాట వినడం ధర్మం కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటాను అని అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే తల్లి చెప్పిన మాట కన్నా తను తీసుకున్న మాటే ధర్మం అని భీష్ముడు అనుకున్నాడు. తను వేసుకున్న మాట కన్నా తల్లి మాటలు పాటించడమే ధర్మం అని వ్యాసుడు అనుకున్నాడు. మీరే చెప్పండి, ఏది ధర్మం? అందుకే ప్రతి ఒక్కరికి వారి వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక నిజం ఉంటుంది. వ్యాసుడు ఆజన్మ బ్రహ్మచారి, కానీ తన పిల్లల్ని ఎలా కన్నాడు అనే విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం.